హాయ్ అండి. ఏంటి కుండల్లో వండేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మట్టి కుండలు తీసుకున్నాను కదా, వాటితో ఫస్ట్ టైం అనమాట వండుతున్నాను. వీటిని అయితే సీజనింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట వండుతున్నాను. ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా, చూద్దాం. చాలా త్వరగా కూడా ఉడికిపోతాయి అన్నమాట ఈ కుండలో వండిన రైస్. నేనైతే మొన్న ఒకసారి వండాను, ఇది సెకండ్ టైం అనమాట వండడం. ఏంటంటే మనం పెట్టిన రైస్ అయితే చాలా వేడిగా ఉంటుందండి. నాకైతే నేను ఇప్పుడు పొద్దున్న 8:30కి వండిన వంట నాకు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా లైట్గా వేడిగా అలా ఉంటూనే ఉందన్నమాట. కుండలో ఉండి చాలా బేగా ఉడికిపోతున్నాయి, చాలా టేస్టీగా కూడా వస్తున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఇక అన్నం అయిపోయింది కదా, ఇంకా చిక్కుడుకాయ కూరకైతే రెడీ వేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఎప్పుడు ఒకలాగే కాకుండా బోర్ కొట్టినప్పుడు ఇలా చక్కగా తీసుకుని వండితే కొంచెం మనకు కూడా వండడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. అది కాకుండా మట్టి కుండలో వండి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇకైతే నూనె మరిగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసాను. ఇకైతే నెక్స్ట్ టమాటాలు కట్ చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాం కదా, వీటన్నిటిని ముందైతే ఉల్లిపాయలు వేసేసాం. అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసేద్దాం. ఈ మట్టికుండలో నేను ఇది చేయడం రెండోసారి అండి. చాలా చాలా టేస్ట్గా వస్తుంది. ఫుడ్ అయితే మామూలుగా ఉండలేదు, అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఒకసారి కొత్తగా టేస్ట్ చూడాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, వేసిన ఒక 5 నిమిషాల్లో అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయాయి కదా. ఆ తర్వాత అయితే చిక్కుడుకాయలు ఏంటండి, ఈసారి చిక్కుడుకాయలు మా వైపు ఇలా వచ్చాయి చూడండి. మన వైపు చిన్నప్పుడు అయితే చిక్కుడుకాయ పిక్కలు పచ్చగా ఉండేవి, ఇవి అయితే పెద్ద లావుగా డిఫరెంట్ కలర్తో ఉన్నాయన్నమాట. ఇవి మీకు కూడా వస్తున్నాయా? ఈ మా ఊర్లో అయితే ఈ రకం చిక్కుడుకాయలు అమ్ముతున్నారనమాట. ఒక 5 నిమిషాలు వాటి అన్నింటినీ కలిపేసి మూత పెట్టేద్దాం. చూసారా, అబ్బా ఎంత పచ్చగా ఉన్నాయండి, అంత బాగున్నాయండి. ఈ మట్టి కుండలో వండడం వల్ల ఏంటంటే మనకి చక్కగా నీట్గా కలర్ అది చేంజ్ అవ్వకుండా ఆ వెజిటేబుల్ది నీట్గా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల్లో పట్టేది మనకు ఒక 8 నిమిషాల్లో, 5 నిమిషాల్లో అయిపోతున్నాయి అన్నమాట. అన్ని రెసిపీస్ కూడా చాలా స్పీడ్గా అవుతుంది. నెక్స్ట్ ఇంకా మొత్తం చిక్కుడు పిక్కలు మొత్తం మగ్గిన తర్వాత కావాల్సినంత నీళ్ళు వేసుకొని వీటిని కూడా మూత పెట్టి, అబ్బా చిక్కుడుకాయ కూర అయితే ఇంక రెడీ అయిపోయిందండి. మంచి గుమ్మలతో ఇంక వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయడం, ఇంకెందుకు ఆలస్యం. హ్యావ్ ఎ నైస్ డే.